ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 28 అతిపెద్ద శ్రావణ పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమిని జంత్యాల పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పౌర్ణమి గ్రహణంతో కలిసి రావడం విశేషం. ఇది చాలా పవర్ఫుల్ గనుక ఉప్పుతో ఇలా చేయండి చాలు. మీ అప్పులన్నీ తీరిపోతాయి. మీరే ఇంకొకరికి అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్తారు. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతి మనిషి కోరుకునేది ప్రశాంతమైన జీవితం. దానికి కావలసినంత ధనం, అలాగే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని ఆనందకరమైన కుటుంబ వాతావరణం. కానీ ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య అప్పులు. ఈ పౌర్ణమి రోజు రాత్రి 7 గంటల నుండి 12 మధ్యలో మీ ఇంట్లో ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు. మీ అప్పులన్నీ ఇట్టే తీరిపోతాయి. కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడుగా మారే అవకాశాలు వస్తాయి. కొన్ని నిమిషాల్లోనే మీ దరిద్రాలన్నీ దూరమైపోతాయి. అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఫలితాలను మీ కళ్ళతో మీరే చూస్తారు. సకల దరిద్రాలను పారద్రోలే సిరి సంపదలను ఆకర్షించే శక్తి ఈ పౌర్ణమి రోజు చేసే ఈ ఉప్పు పరిహారంకి ఉంది. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు ఉప్పుతో ఏం చేస్తే అప్పుల బాధలు తీరిపోతాయి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇక విషయంలోకి వస్తే ఉప్పుతోనే ఈ పరిహారం ఎందుకు చేయాలంటే, ఉప్పు అనేది కేవలం మన వంటగదిలో ఉండే కూరలకు రుచిని ఇచ్చే ఒక సాధారణ వస్తువు మాత్రమే కాదు. దానికి ఎన్నో దైవిక శక్తులు, అద్భుతమైన ఆధ్యాత్మిక విశిష్టతలు ఉన్నాయి. పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మదనం అంటే సముద్ర మదనం చేస్తున్న సమయంలో జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి ఆ సముద్రం నుంచి ఉద్భవించింది. అదే సముద్రం నుంచి పుట్టిన ఈ కల్లుప్పును లక్ష్మీదేవికి స్వయాన సోదరుడిగా, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా మన పెద్దలు చెబుతారు. ఉప్పుకు ఉన్న అతిపెద్ద అద్భుతమైన శక్తి ఏమిటంటే, అది తన చుట్టూ ఉన్న వాతావరణంలోని ప్రతికూల శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తనలోకి ఒక స్పాంజులో లాగేసుకుంటుంది. మన కష్టాలను, బాధలను, అనారోగ్యాలను, దృష్టి దోషాలను, నరఘోషములను, ఎవరైనా మనల్ని చూసి ఏడ్చే ఏడుపులు పారద్రోలడంలో ఉప్పు ఒక మంచి అద్భుతమైన వస్తువు. ఈ సృష్టిలో మరొకటి లేదు. ఆర్థికపరమైన ఆటంకాలు, డబ్బు ఎంత సంపాదించినా ఇంట్లో నిలవకపోవడం, అనవసరమైన ఖర్చులు రావటం, వ్యాపారంలో ఊహించిన నష్టాలు రావటం వంటి సమస్యలకు ఇంట్లో అదృశ్య రూపంలో పెరిగిపోయిన నెగిటివ్ ఎనర్జీ అయ్యే ముఖ్య కారణం. ఈ నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుని ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని, లక్ష్మీదేవి ఆశీస్సులను ఆకర్షించే అద్భుతమైన అయస్కాంతంలో ఉప్పు పనిచేస్తుంది. భయంకరమైన అప్పుల బాధల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి ఈ పౌర్ణమి రోజు చేసే ఉప్పు పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. పౌర్ణమి చంద్రుని ఆకర్షణ శక్తితో భూమి మీద అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ వాతావరణంతో నిండి ఉంటుంది. సముద్రపు వాటుపోట్లను నియంత్రించే చంద్రుడికి సముద్రం నుంచి పుట్టిన ఉప్పుకు అవినాభావ సంబంధం ఉంది. అందుకే ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈరోజు ఉప్పు పరిహారం చేస్తే తప్పకుండా 100% ఫలితం వస్తుంది. ముందుగా ఈ పౌర్ణమి రోజు కుదిరితే ఒక కొత్త కల్లుప్పు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకోండి. అలా పౌర్ణమి రోజు ఉప్పుని ఇంటికి తెచ్చుకోవడం వలన ఆ ఉప్పు వెనకే ఐశ్వర్యం కూడా నడుచుకుంటూ మీ ఇంట్లోకి వస్తుంది. ఇంట్లో ఆల్రెడీ ఉన్న ఉప్పుతో కూడా ఈ పరిహారం చేయవచ్చు. ఈ పరిహారాన్ని పౌర్ణమి రోజు రాత్రి సమయంలో అంటే రాత్రి 7 గంటల 12 గంటల మధ్యలో ప్రశాంతంగా ఉన్న సమయంలో చేసుకోవాలి. అప్పుడే ఈ తాంత్రిక పరిహారానికి పూర్తి స్థాయి ఫలితం వస్తుంది. ఇక రాత్రి సమయంలో ఒక గాజు బౌల్ లేదా మట్టి బౌల్ లేదా స్టీల్ బౌల్ తీసుకోండి. ప్లాస్టిక్ మాత్రం వాడకండి. అందులో మీ కుడి చేతితో కల్లుప్పును నిండుగా పోయండి. ఆ తర్వాత 7 దాల్చిన చెక్క ముక్కలను తీసుకోండి. దాల్చిన చెక్కకు ధనాన్ని ఆకర్షించే, దరిద్రాన్ని తరిమికొట్టే అద్భుతమైన తాంత్రిక శక్తి ఉంది. అనేక వ్యాపార సంస్థల్లో కూడా దాల్చిన చెక్కను ధనాకర్షణ కోసం క్యాష్ బ్యాంకులలో పెడుతుంటారు. ఈ 7 దాల్చిన చెక్క ముక్కలను ఉప్పు మీద గుండ్రంగా అమర్చండి. తర్వాత 7 లవంగాలను కూడా తీసుకుని వాటిని దాల్చిన చెక్క ముక్కల మధ్యలో గుండ్రంగా పెట్టండి. లవంగాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. ఇవి మీ ధన సమస్యలను తొలగించి జీవితాన్ని ఆనందమయంగా మార్చేస్తాయి. గనుక లవంగాలు పెట్టి ఆ మధ్యలో కొద్దిగా పసుపు కుంకుమలు చల్లండి. పసుపు కుంకుమ చల్లడం వల్ల ఈ పరిహారానికి దైవశక్తి వస్తుంది. చెడును పారద్రోలే శక్తి రెట్టింపు అవుతుంది. ఆ తర్వాత ఈ పరిహారంలో అత్యంత కీలకమైన ఘట్టం, ఒక 5 రూపాయి బిళ్ళను తీసుకోండి. 5 రూపాయల బిళ్ళ మందంగా ఉండి పంచభూతాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఇది లోహంతో తయారు చేయబడటం వల్ల అద్భుతంగా ధనాన్ని ఆకర్షిస్తుంది. కనుక ఒక 5 రూపాయి బిళ్ళను తీసుకుని పసుపు కుంకుమ చల్లిన ఉప్పు మధ్యలో ఉంచండి. బిళ్ళ పెట్టిన తర్వాత ఈ ఉప్పు బౌల్ని మీ చేతితో పట్టుకొని ఒక్కసారి మీ ఇల్లంతా కూడా నెమ్మదిగా తిప్పండి.
మీ బెడ్రూమ్, కిచెన్, లివింగ్ రూమ్ ఇలా బాత్రూమ్ తప్ప మిగిలిన గదులన్నింటిలోనూ కూడా చేతితో పట్టుకుని తిప్పండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఎక్కడెక్కడ అయితే నెగటివ్ ఎనర్జీ, దరిద్రం, కంటి దోషాలు, నరఘోష ఉన్నాయో వాటిని ఒక వాక్యూమ్ క్లీనర్గా లాగేసుకుంటుంది. ఆఖరిలో ఈ బౌల్ను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి మీ పూజ గదిలో దేవుడి ఫోటో ముందు కింద పెట్టండి. ఇప్పుడు ఈ ₹5 బిళ్ళ పైన కొంచెం పచ్చ కర్పూరం లేదా ఇంట్లో వాడే మామూలు కర్పూరం బిళ్ళను ఉంచి అగ్గిపుల్లతో వెలిగించండి. కర్పూరం మంట వెలుగుతున్న ఆ సమయంలో చేతులు జోడించి దేవుడితో మీ కోరికలను, మీ బాధలను, అప్పుల కష్టాలను మనస్ఫూర్తిగా చెప్పుకోండి. స్వామి, మాకు ఎన్ని లక్షలు అప్పుల సమస్యలు ఉంది, లేదా ఇన్ని వేల అప్పుల బాధ ఉంది. ఇప్పటి వరకు మేము ఎంతో కష్టపడుతూ వచ్చాము. వడ్డీలు, అసలు కడుతూ ఎంతో వేదన అనుభవించాము. ఇంట్లో ప్రశాంతత కరువైంది. ఇకనైనా మా అప్పులు పూర్తిగా తీరిపోయి ఈ కష్టాల నుండి మేము బయటపడి ఆనందంగా ఎలాంటి ధన సమస్యలు లేకుండా ఆరోగ్యంతో సిరి సంపదలతో జీవించేలా దయచూపు తండ్రి. మాకు డబ్బు వచ్చే మార్గాలను చూపించు అని కళ్ళకు అద్దుకొని ఎంతో ఆర్తితో ప్రార్థించండి. ఇక కర్పూరం పూర్తిగా ఆరిపోయేంత వరకు మీ కోరికను బలంగా జపిస్తూనే ఉండండి. ఆ తర్వాత ఆ బౌల్ అక్కడే వదిలేసి మీ పనులు మీరు చూసుకోండి. దానిని పదే పదే కదపకూడదు. ఇక పూజ గదిలో దేవుడి దగ్గర పెట్టిన ఆ ఉప్పు బౌల్ని సరిగ్గా 48 గంటల తర్వాత, అంటే 2 రోజుల తర్వాత ఎవరికీ తెలియకుండా తీసేయండి. ఆ బౌల్లోని ఉప్పును, ఆ 7 దాల్చిన చెక్క ముక్కలను, 7 లవంగాలను, ₹5 బిళ్ళను ఒక కవర్లో లేదా కాగితంలో వేసి గట్టిగా మూట కట్టండి. ఆ మూటను తీసుకువెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో, అంటే మీ ఇంటికి దూరంగా ఉన్న ఏదైనా పెద్ద వృక్షం మొదట్లో మట్టి తీసి పాతిపెట్టండి. లేదా ఎవరూ చూడని సమయంలో పారే నీటిలో, కాలువ లేదా నదిలో వదిలేయండి. ఇలా చేయటం వల్ల మీ దరిద్రం, అప్పుల బాధలు, ఇంట్లో ఉన్న చెడు గాలి అన్నీ ఆ ఉప్పుతో పాటే శాశ్వతంగా మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాయి. ఈ అద్భుతమైన పౌర్ణమి రోజు ఉప్పు పరిహారాన్ని పూర్తి నమ్మకంతో, స్వచ్ఛమైన భక్తితో చేసి చూడండి. దైవానుగ్రహం మీకు కలిగి ఖచ్చితంగా మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలన్నీ మంచులా కరిగిపోతాయి. మీ జీవితం సకల ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది. కనుక తప్పనిసరిగా ఈ పౌర్ణమి రోజు ఉప్పుతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ పరిహారంతో పాటు మనం ఉప్పు విషయంలో కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. ఉప్పు లక్ష్మీదేవికి ప్రత్యేకం కాబట్టి దానిని నేలపై చల్లడం, కాళ్ళతో తొక్కడం లేదా చీపురుతో ఊడ్చడం లాంటివి చేయకూడదు. మహాపాపం. పొరపాటును కూడా ఉప్పు వేసిన డబ్బాను ఇంకొకరికి నేరుగా ఇవ్వకూడదు. అలా చేస్తే వారి నెగటివ్ ఎనర్జీ మీకు వస్తుంది లేదా మీ మధ్య భయంకరమైన గొడవలు జరుగుతాయి. ఉప్పు డబ్బాను కింద పెట్టి వారిని తీసుకోమని చెప్పాలి. అలాగే వంట చేసేటప్పుడు ఉప్పును కింద పడకుండా, స్టవ్ మీద పడకుండా జాగ్రత్తగా కూర గిన్నెలోనే పడేలా వాడుకోవాలి. వారానికి ఒక్కసారైనా మీరు వాడే ఉప్పు డబ్బాను కొద్దిసేపు సూర్యరశ్మి, ఎండ తగిలేలా ఆరుబయట పెడితే అందులోని నెగటివ్ ఎనర్జీ అంతా నశించిపోయి వంట రుచితో పాటు ఇంట్లో పాజిటివ్ విపరీతంగా పెరుగుతుంది. ఉప్పు డబ్బాను, పసుపు డబ్బాను ఎప్పుడూ పక్క పక్కన అస్సలు పెట్టకూడదు. అలాగే రాత్రి సమయంలో సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా ఉప్పును అప్పుగా ఇవ్వడం లేదా ఇతరుల నుండి ఉప్పుని అప్పుగా తీసుకోవడం అస్సలు చేయకూడదు. ఇది మీ ఇంటి లక్ష్మిని వేరే వాళ్లకు ఇచ్చేసినట్లే. ఇక ఉప్పు నిల్వ చేసే డబ్బా విషయానికి వస్తే పగిలిన డబ్బాలో లేదా ప్లాస్టిక్, ఇనుప పాత్రల్లో ఉప్పును ఎప్పుడూ నిల్వ చేయకూడదు. ఉప్పు కోసం గాజు లేదా మట్టి పాత్రలు మాత్రమే వాడటం ఎంతో శ్రేయస్కరం. ఉప్పు డబ్బాను ఎప్పుడూ పూర్తిగా ఖాళీనివ్వకండి. అందులో కనీసం సగం ఉప్పు ఎప్పుడూ ఉండేలా చూసుకోవాలి. వంట చేసేటప్పుడు ఎంగిలి చేతులతో తాకకూడదు. ఉప్పు డబ్బాలో ఎప్పుడూ తడి చేతులు లేదా తడి గెరిటెలు పెట్టకూడదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పౌర్ణమి రోజు మీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటిని పొరపాటున కూడా కసురుకొని తోలకూడదు. వాటికి ఏదో ఒక ఆహారమైనా సరే వెయ్యండి. పౌర్ణమి లాంటి పర్వదినాల్లో పితృదేవతలు అలా పక్షుల రూపంలో వచ్చి మనం పెట్టే ఆహారం స్వీకరించి మన కష్టాలు తీరాలని మనసారా ఆశీర్వదిస్తారని పరిహార శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి కాకులకు తప్పకుండా ఈ ఒక్క రోజైనా ఏదో ఒక ఆహారం పెట్టండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అని అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకున్న ధర్మ సందేహాలకు మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓం నమః శివాయ.